ములుగు జిల్లా వెంకటాపురం మండలం కాపేడ్ గ్రౌండ్లో అరైవ్ అలైవ్లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ములుగు ఎస్పీ సుధీర్ పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు సూచించారు. ములుగు జిల్లా సంబంధించి సార్ చూస్తే సార్ మా దగ్గర టోటల్ 120 కిలోమీటర్స్ స్ట్రెచ్ నేషనల్ హైవే 163 ఉంది సార్. ఈ 163 హైవే ఈ ములుగు జిల్లా రహదారి భద్రతకు సంబంధించిన పోస్టర్ని హానరబుల్ డీజీపీ గారు మరియు ఎస్పీ గారు ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పెద్దల ప్రోగ్రామ్ సంబంధించి మన జిల్లాలో ఈ ప్రోగ్రామ్ మేము టోటల్ 243 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఆల్మోస్ట్ 7,000 మంది టూరిస్ట్ వస్తున్నారు సార్. దీంతో పాటు ఇక్కడ ఈ ఏరియాలోనే బోగతా వాటర్ ఫ్లవర్ ప్లస్ మల్లూరు టెంపుల్, సో అట్లా ఆల్మోస్ట్ 5 to 6 డిఫరెంట్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉండడం వల్ల సార్ ఈ ఏరియాలో ఈ లోకల్ పాపులేషన్తో పాటు మూవింగ్ మరి ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది సార్. దాంతో కూడా చాలా కొన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి సార్. దీంతో పాటు సార్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంపార్టెంట్ సంతోషం ఏంటంటే చాలా మంది యువకులు కనిపిస్తున్నారు ఇక్కడ. ఇది ఏముంది, ప్రతిరోజు అందరికీ వెహికల్స్ ఉంది కదా, తెలిసిందే కదా, కొత్త విషయం ఏముంది ఇందులో చెప్పేది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా పెద్ద ప్రజా సమస్యగా మారిపోయింది. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు జరిగేటువంటి యాక్సిడెంట్స్ జీవితాలను ఎట్లా, కుటుంబాలను ఎట్లా నాశనం పట్టిస్తున్నాయో మనం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని నేను నా తరపు నుంచి మేము మాట్లాడాం కాబట్టి కొన్ని క్వశ్చన్ అడుగుతుంది. మిమ్మల్ని చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఇందులో ఎంతమందికి 2 వీలర్స్ ఉన్నాయి, మోటార్ సైకిల్స్ ఉన్నాయి, చేతులు లేకుండా? సంతోషం. ఎంతమందికి హెల్మెట్లు ఉన్నాయి, చేతులు లేకుండా? అందులో ఇంకా కొంత వాటిలో సగం అయిపోయింది. ఇందులో హెల్మెట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ధరించి హెల్మెట్లు పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు చెప్పండి? ఇంకా అందులో సగం అయిపోయింది. ఆ హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది బక్కలం చేసుకుంటున్నారు? బక్కలు అంటే తెలుసు కదా. ఎంతమంది బక్కలం చేసుకుని పోతున్నారు చెప్పు, చేతులు లేకు. చూసాను. సో 50 పెట్లి 20కి వచ్చింది, 20కి వెళ్ళి 10కి వచ్చింది, 10కి వెళ్ళి 3కు 4కు వచ్చింది. అంటే ఎంత ఏమాత్రం కూడా మనం చేసేటువంటి డ్రైవింగ్ లో ఏమాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఎంత అశ్రద్ధగా మనం ఉంటున్నాము అని అర్థం. ఇవాళ యాక్సిడెంట్ కాకుండా ఎందుకు అయితే ఉంటాయి? యాక్సిడెంట్ అయితే ప్రాణం పోకుండా ఎట్లుంటుంది? సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది తమ ఇంకా ఇంకో నెగ్గించుకొని పోతారు మీలో?